నమస్తే, నేను అంకిత. మైన్స్ మాజీ ఎండి వెంకటరెడ్డిని చిట్ట చివరికి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి అసలు వెంకటరెడ్డి ఇన్ని రోజులు కూడా పోలీసులకి దొరకకుండా అసలు ఎక్కడ దాక్కున్నారు? ఇలాంటి విషయాలపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు మైన్స్ మాజీ ఎండి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని చివరికి పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. సో మరి అసలు వెంకటరెడ్డి ఇన్ని రోజులుగా ఆయన ఎక్కడ దాచుకున్నారు పోలీసులకి చిక్కకుండా? అసలు దీంట్లో ఎంతవరకు దందాలు జరుగుంటాయి అంటారు? ఆయన మీద కేసు బుక్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి మీద, అలాగే గనుల శాఖకు సంబంధించి డైరెక్టర్ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి మీద, వీళ్ళిద్దరి మీద ఏపీసీఐడి వాసుదేవ్ రెడ్డి మీద, ఏపీ ఏసీబీ వెంకటరెడ్డి మీద కేసులు బుక్ చేశారు. కేసులు బుక్ చేసి వాళ్ళ చేసినటువంటి అక్రమాల మీద విచారణ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వెంకటరెడ్డి పరారయ్యారు, వాసుదేవ్ రెడ్డి పరారయ్యారు. వెంకటరెడ్డిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. ఎక్కడ పట్టుకున్నారు అని అంటే హైదరాబాద్లో ఆయన బ్యూటీ గ్రీన్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్లో ఉంటే పట్టుకున్నారు. బ్యూటీ గ్రీన్ అనేటువంటి ఫామ్ హౌస్లో ఉంటే పట్టుకున్నారు ఆయన. బ్యూటీ గ్రీన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో ఉన్న బ్యూటీ గ్రీన్ అనేటువంటి ఫామ్ హౌస్లో ఉంటే పట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ ఎవరిది ఏంటి అని ఆరాధిస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సంబంధించి బినామీలతో, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన మనుషులతో అవి ఉండాలి అనేది నీకు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకటి, ఆయన హైదరాబాద్కి ఎప్పుడు వచ్చాడు, ఈ మధ్యనే వచ్చాడు అనేది పోలీసులు చెప్తున్నారు. వారానికి ముందు ఎక్కడున్నారంటే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఎక్కడున్నారాయా ఇన్ని రోజుల పాటు అని అంటే ఆయన ఢిల్లీకి సంబంధించి ధర్మారెడ్డి అనేటువంటి ఒక అతను ఉన్నాడు. రక్షణ శాఖలో పనిచేస్తారు ఆయన. రక్షణ శాఖలో ఢర్మారెడ్డి మాజీ ఈఓ తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయన ఢిల్లీలో ఆయనకు ఉన్నటువంటి లాబింగు చాలా పెద్ద లాబింగ్. గతంలో ఢిల్లీకి సంబంధించిన మెట్రోలో కూడా కార్పొరేషన్లో కూడా ఆయన పనిచేశారు, మెట్రో కార్పొరేషన్లో. కాబట్టి ఆయనకి అన్ని రకాలుగా ఈయనేమో కోస్ట్ గార్డ్ సర్వీస్ నుంచి వచ్చాడు వెంకటరెడ్డి అనే అతను. కోస్ట్ గార్డ్ సర్వీస్లో ఉన్నటువంటి వెంకటరెడ్డిని డిప్యుటేషన్ మీద గనుల శాఖ ఎండీగా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. డిప్యుటేషన్ 2 సంవత్సరాలు లేదా ఇంకో 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు, కానీ అంతకన్నా ఎక్కువగా ఆయన డిప్యుటేషన్ మీద కొనసాగిస్తూ మైనింగ్కి సంబంధించినటువంటి మొత్తం డిపార్ట్మెంట్ని లూటీ చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, పెద్దలు అందరూ కలిసి. అది మొత్తం కూడా తాడేపల్లి కేంద్రంగా జరిగినాయి దందాలు. దీంట్లో భారతిరెడ్డి గారి యొక్క ప్రమేయం కూడా ఉంది మైనింగ్కి సంబంధించినటువంటి దందాల్లో అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది. ఏంటి అంటే భారతిరెడ్డి గారు రికమెండ్ చేసినటువంటి వాళ్ళని కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు రికమెండ్ చేసినటువంటి వాళ్ళని కానీ కాదనకుండా ఈ వెంకటరెడ్డి గారు అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా చేర్చుకొని కొన్ని లక్షల రూపాయల జీతాలు ఇచ్చారు 5 సంవత్సరాల పాటు అనేది ఆయన మీద ఉన్నట్టు ఒక అభియోగం. ఇది కాకుండా జేపీ వెంచర్స్ అనేటువంటి కంపెనీకి ఇసుక మొత్తాన్ని హోల్సేల్గా అప్పజెప్పేశాడు రాష్ట్రంలో. అది సుమారుగా 2,500 కోట్ల కుంభకోణం అనేది ప్రాథమికంగా లెక్కేస్తున్నారు ఏసీబీ. ఎవరిది జేపీ వెంచర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ, అవినాష్ రెడ్డి గారి బినామీ, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది మొత్తం కూడా గనుల శాఖ మొత్తాన్ని కూడా మింగేశారు వైఎస్ ఫ్యామిలీ అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. దానికి సహకరించింది ఎవరంటే ఈ వెంకటరెడ్డి. సో ఈ వెంకటరెడ్డి మీద ఏసీబీ కేసు ఫైల్ అయినప్పుడు ఆయన దాదాపు 2 నెలల పాటు పరారీలో ఉన్నాడు. పోలీసులు కనుక్కోలేకపోయారా అంటే స్మార్ట్ ఫోన్ పక్కన పడేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫోన్లు పక్కన పడేశారు, కీప్యాడ్ ఫోన్ మాత్రం వాడుతున్నారు. అందువల్ల ఇతను ఆచూకీని తెలుసుకోలేకపోయారు అని చెప్పి చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఏసీబీ కేసు ఫైల్ అయిందో రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీలో ఎవరు నీడన ఉన్నారు, ఎవరి రక్షణలో ఉన్నారంటే ఈవో ధర్మారెడ్డి గారి రక్షణలో ఉన్నారు. ఈవో ధర్మారెడ్డికి విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో. ఆయన రక్షణలో ఉన్నారు 2 నెలల పాటు సురక్షితంగా అని ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మాట. అయితే మధ్యలో ఇంకొక న్యూస్ కూడా వచ్చింది ఈయన మీద. ఈయన దేశం విడిచి వెళ్ళిపోయారు,
ఒక ఓడలో ఆయన వేరే దేశానికి వెళ్ళిపోయారు అనేది కూడా వచ్చింది ఈయన మీద. కానీ పోలీసులు మాత్రం ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ కేసుని. వెంకటరెడ్డిని అరెస్ట్ చేయలేరా అనేటువంటి విమర్శలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద వస్తున్నాయి. ఒత్తిడి పెరిగింది. దాంతో ఛాలెంజ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఛాలెంజ్గా తీసుకొని ఇతను ఎక్కడున్నాడు ఏంటి అనే దాని మీద ఆరాధిస్తే ఢిల్లీలో మూలాలు కనిపించాయి వాళ్ళకి. ఢిల్లీ బాట పట్టారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఢిల్లీ వస్తున్నారని తెలుసుకొని ఆయన హైదరాబాదు వచ్చారు. ఎక్కడికి? ఫామ్ హౌస్ వచ్చారు. ఆ ఫామ్ హౌస్లో తలదాచుకుంటూ ఉన్నాడు ఆయన. ఇక్కడ ట్విస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి సంబంధించినటువంటి పోలీసు ఢిల్లీకి వస్తున్నారని చెప్పేసి వెంకటరెడ్డికి ఎలా తెలుసు? అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. ఓకే. సో అది తెలుసుకున్నటువంటి ఈ వెంకటరెడ్డి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఉంచేటువంటి ఈ ఫామ్ హౌస్కి వచ్చారు. ఈ ఫామ్ హౌస్లో ఎవరి అండదండలు ఉంటాయి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అండదండలు ఉంటాయి. పెద్దిరెడ్డి, చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు వీళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో హైదరాబాద్ చుట్టుపక్కల అనేకం ఉన్నాయి బినామీ పేర్లతోటి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కానీ, లేదా ఆయన అనుచరులకు సంబంధించినటువంటి కానీ వాళ్ళవి కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ ఫామ్ హౌస్లో అనేక మంది ఉన్నాయి అక్కడ. దాంట్లో ఒకటి ఈ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లో ఆయన తలదాచుకున్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి ఏసీబీ పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అనేది తాజాగా తెలుస్తుంది. ఎందుకనంటే నిన్నటి వరకు ఆయన లొంగిపోయాడా లేదంటే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేసిందా అనేటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏసీబీనే ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేసింది అని చెప్పి క్లారిటీ వచ్చేసింది. పట్టుకున్న తర్వాత అరెస్ట్ అయినటువంటి 24 గంటల కోర్టులో సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేశారు. ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఏసీబీ కోర్టుకి ఏసీబీ అధికారులు ఏం చెప్పారంటే ఒక పిటిషన్ వేశారు. వెంకటరెడ్డి అనే అతను భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు, 2500 కోట్లకు పైగా విలువైనటువంటి ఇసుకను దోచేశాడు, ఇవి కాకుండా మినరల్స్కి తర్వాత క్వాడ్జీ లాంటి వాటికి అనుమతులు ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ తోసిపుచ్చి ఆయన్ని రిమాండ్కి పంపించారు, అంటే జైలుకి పంపించారు. జైలుకి వేస్తూ రిమాండ్ విధించింది అక్కడ ఉండేటువంటి ఏసీబీ కోర్టు. ఇంతకీ ఆ ఏసీబీ కోర్టులో ఆ నిర్ణయం తీసుకున్న జడ్జి ఎవరు అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఆ జడ్జి ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆ కేసుని విచారించి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించినటువంటి జడ్జి ఆవిడ ఈ కేసులో వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి రిమాండ్కి పంపించారు. సో రిమాండ్లో ఇప్పుడు వెంకటరెడ్డి రిమాండ్లో ఉన్నారు, అంటే జైల్లో ఉన్నారు. ఆయన్ని కస్టడీకి ఇస్తే తప్ప ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ జడ్జి మాత్రం కస్టడీకి ఇవ్వడానికి అంగీకరించకుండా ఆవిడ జైల్లోకి రిమాండ్కి పంపించారు. బహుశా కస్టడీ పిటిషన్ మళ్ళీ వేస్తారేమో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ. అప్పుడు ఆ జడ్జి మరి కస్టడీకి ఇస్తారా ఇవ్వరా, విచారణకి ఒకవేళ వెంకటరెడ్డి సహకరించట్లేదని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ. విచారణకు కనుక ఆయన సహకరించకపోతే ఫర్దర్గా ఉండేటువంటి అక్రమాలు అవన్నీ బయట రావాలి కదా. ఒకవేళ విచారిస్తే వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పోలీసు వర్గాలు వినిపిస్తుంది దాని ప్రకారం భారతిరెడ్డి రికమెండేషన్ మీద మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎంత జీతాలు ఇచ్చారు, దీనికి పర్మిషన్ ఏంటి, మీరు ఎలా ఇచ్చారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇసుక మీరు హోల్సేల్గా జేపీ వెంచర్స్కి ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, మరి ఈ 2500 కోట్ల వ్యవహారం ఏంటి, ట్రెజరీకి రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా ఆయనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అప్పుడు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వెంకటరెడ్డిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి తాడేపల్లికి సంబంధించినటువంటి మొత్తం
వ్యవహారాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎవరెవరికి మైనింగ్ సంబంధించిన భూములు ఇచ్చారు, అలాగే ఓబులాపురానికి సంబంధించి అక్కడ మైనింగ్ అంటే ఐరన్ ఓర్ తవ్వుకోవచ్చు అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఈ వెంకటరెడ్డి. ఓకే, కోర్టులో ఉంది యాక్చువల్గా దాన్ని, కానీ కోర్టులో పిటిషన్ వేస్తూ మైనింగ్ తవ్వుకోవడానికి మేము అనుమతిస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి మైనింగ్ శాఖ ఒక పిటిషను దాఖలు చేసింది. సో మరి అది కూడా దీంట్లో ముడిపడి ఉంది. కాబట్టి వెంకటరెడ్డి చుట్టూరు చాలా విషయాలు ఉన్నాయి. ఆయన్ని కస్టడీకి ఇస్తే తప్ప ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ జడ్జి మాత్రం రిమాండ్కి విధించారు, కస్టడీకి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏసీపీకి ఈ కేసు అయితే ఒక ఛాలెంజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.